ఆయన కట్టిన తరువాత, ఆ కట్టడం పూర్తయిన తరువాత షకీనా మహిమ దిగి వచ్చింది. కానీ అది ఎంత సత్యమో దానిని మించిన సత్యం, దానిని మించినటువంటి సంపూర్ణత, దానిని మించినటువంటి రూపాంతరము చెందేటటువంటి అనుభవం మన ప్రభు అయిన యేసు క్రీస్తులో 5వసారి నిత్య నిబంధనగా బెరిత్ ఒలాం అని పిలిచారు. బెరిత్ ఒలాం టు నోవా, బెరిత్ ఒలాం టు అబ్రహాం, బెరిత్ ఒలాం టు ఎవరు? మోషే, బెరిత్ ఒలాం టు డేవిడ్, డేవిడిక్ కవెనెంట్ అని పిలిచారు. బెరిత్ ఒలాం ఇన్ అండ్ త్రూ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారా మనుషులందరినీ ఐక్యపరిచేందుకు ఒక నిబంధన చేశాడు. మనుషులందరినీ రూపాంతరము చెందించటం కోసం ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనలో తిరిగి యేసు క్రీస్తులో తండ్రిగా, భర్తగా, ప్రియుడిగా, కాపరిగా మరియు రాజుగా మన మధ్యకు తనను తాను కనపరుచుకున్నాడు. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగా మనం ఈ తాడేపల్లిగూడెంలో ఒక సంఘముగా మారాం. ఎందుకు అనంటే ఎందుకు అనంటే దానియేలు ఒకానొక సమయంలో ఒక దర్శనం చూశాడు. ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయిని చూశాడు. ఆ రాయి ఇంతింతై మహాపర్వతమైంది. అది మహాపర్వతమై వచ్చి ఎక్కడ పడిందో తెలుసా? తాడేపల్లిగూడెంలో పడింది. అదే మీరు. ఈ ఒక్క నిబంధన మనుషులకు తండ్రిని గుర్తు చేస్తోంది. ఈ ఒక్క నిబంధన మీ ద్వారా ప్రజలకు భర్తకు ఉండేటటువంటి లక్షణాలు గుర్తు చేస్తోంది. ఈ ఒక్క నిబంధన ప్రేమ అంటే ఏమిటో మీ ద్వారా ప్రజలకు చూపిస్తోంది. ఈ ఒక్క నిబంధన మీ ద్వారా కాపరిత్వం అంటే ఏమిటో ఈ ప్రజలకు చూపిస్తోంది. ఈ ఒక్క నిబంధన నిజమైన సుపరిపాలన, రాచరికం ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపించగోరుతోంది. ఆ నిబంధనలో భాగమే ఈ సంఘం. ఈ స్థానిక సంఘంలో భాగమైనటువంటి మీరు ఐక్యత కలిగి చేయవలసినటువంటి పని ఇదే. రీసెంట్గా వచ్చినటువంటి ఒక సర్వే చెప్తాను మీకు. మెల్లిమెల్లిగా కొన్ని దేవుని వాక్యానికి సంబంధించినటువంటి అంశాలు ఓపెన్ చేసి చూద్దాం. కానీ ప్రభువు ఒకసారి కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5-6 వచనాలు ఎవరైనా మైక్ తీసుకుని తెలుగులో గట్టిగా చదవాలి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5-6 వచనాలు. వేరెవరైనా హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చదవాలి. ఎవరికైనా మైక్ ఇవ్వండి దయచేసి. మైక్లో చదివితే అందరికీ వినపడుతుంది. 2 మైకులు లేవా? ఆలోగా తీసిన వారు చదవండి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5-6 వచనాలు. అక్కడ కనిపించాలిగా, ఆమెకు కనిపిస్తుందా? పోనీ నేను చదివేనా? చదవండి. కీర్తనల గ్రంథం 68 5 నుంచి 6 వరకు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయు అయ్యున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును, ఆయన చేసినటువంటి నిబంధన ద్వారా ఆయన వాక్యములో ఎలా చేయబోతున్నాడో స్పష్టంగా తన క్యారెక్టర్, తన నేచర్, తన స్వభావాన్ని తెలియచేస్తున్నాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం.
అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. వాత్సల్యము చూపువాడవు నీవే కదా. చదవండి. వారు విశ్వాసఘాతకులు కాకుండా, చాలు. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు మన దేవుడు. కీర్తనల గ్రంథం 82:3. కీర్తనల గ్రంథం 82:3. పేదలకు తండ్రి లేని వారికి న్యాయమును తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. చాలు. న్యాయము చేయటం, విడిపించటం, తప్పించటం, బలహీనులైన వారి పట్ల వారి పక్షంగా నిలబడటం, ఇదే మన దేవుని యొక్క స్వభావం. ఇదే ఆయన కుమారుని యొక్క స్వభావం. ఆయన కుమారుని శరీరమైనటువంటి మన స్వభావము కూడా ఇదే అయి ఉండాలి. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెబుతోంది. మనం దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున చేయబడ్డాం అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, దేవునికి ఉన్నటువంటి గుణాతిశయములను, గుణ లక్షణములను ప్రచురించువారగుటకు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడిన వారం. పేతురు గ్రంథంలో చెప్పినట్లు, మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయుటకై చీకటిలో నుండి ఆశ్చర్యకరమగు వెలుగులోనికి మిమ్మల్ని ఎలా పిలిచాడు? రాజులైన యాజక సమూహముగా పిలిచాడు. రాజులైన యాజక సమూహం చేయాల్సిన పనేమిటి? విడిపించటం, తప్పించటం, వారి పక్షమున నిలబడటం, వారికి బలమునివ్వటం, వారి తోడుగా నడవటం. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్నటువంటి మనుష్యులు చేయవలసినటువంటి మానవత, చూపించవలసినటువంటి మానవత, దేవుని హృదయం యొక్క గుండె చప్పుడు ఏమిటి? చదవండి 17వ వచనం. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును. అది అశ్షూరీయుల యొక్క బలురక్కసి చెట్లకును గత్స పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. 1:7 యెషయా గ్రంథం 1:7. 17 1:7 అండి. 1వ అధ్యాయం 17వ వచనం. మీ దేశము 17 కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకోండి. న్యాయమును జాగ్రత్తగా విచారించండి. హింసింపబడే వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి. విధవరాండ్ర పక్షముగా వాదించండి. ఇది మన దేవుని గుండె చప్పుడు. ఒక్క చోట కాదు, 2 చోట్ల కాదు, 10 చోట్ల కాదు, 1000 చోట్ల ఇదే మాట ఆయన మాట్లాడతాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటివి 3 ప్రధానమైన లక్షణాలు. ఆయన ఎందుకు మనతో వాగ్దానం చేశాడు? ఎందుకు మనల్ని మనుష్యులుగా బ్రతకమంటున్నాడు? ఎందుకు మనతో నిత్య నిబంధన చేస్తానంటున్నాడు? ఆయన కలిగించబోయేటటువంటి, ఆయన రూపాంతరముగా మనల్ని సృష్టించి నూతన సృష్టిగా ఒక నూతన రాజ్యములోనికి నడిపించినప్పుడు ఉండేవి కూడా 3 ప్రధానమైన లక్షణాలు. 1 న్యాయము, 2వది కనికరము, 3వది దీన మనస్సు. న్యాయము, కనికరము, దీన మనస్సు. 5 రకాలుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. 5 ఆశీర్వాదములతో కూడిన బాధ్యతలను నీకు ఇచ్చాడు. 5 రకాలుగా తన నిబంధనను నీకు చూపించాడు. 3 గుణ లక్షణాలను నీలో కోరుకుంటున్నాడు. 3. మనం మతం కట్టేసుకుని, నేనేం తీసుకుని వచ్చి నిన్ను దర్శించాలి? 1000 పొట్టేళ్ళు ఇచ్చేయినా, నా కొడుకు పుట్టాడు వాడిని ఇచ్చేయినా, ఈ నదులన్నీ తీసుకొని
తైలంగా చేసి నీకు ఇచ్చేయినా అని అడుగుతున్నాం. ఆయన అంటున్నాడు, ఇవన్నీ నాకు వద్దు బాబు, అవన్నీ వేరు వేరు రకాలైన దేవీ దేవతలు అడుగుతారు, వాటిని పక్కన పెట్టు. నేను అడిగేది మూడే: న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నేను అడుగుతున్నాను. ఇది కష్టం అంటారా? చాలా కష్టం. కానీ పిలిచింది మాత్రం ఈ మూడే. దయచేసి గుర్తుంచుకోండి. తండ్రి లేని జీవితం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. నేను పుట్టినప్పటి నుంచి నా తండ్రి మొహం చూడలేదు. ఐ నెవర్ సా మై ఫాదర్. నేను తండ్రి లేకుండానే పెరిగాను. మా అమ్మే నాకు తండ్రి, మా అమ్మే నాకు తల్లి. మా తాత, మా అమ్మ వాళ్ళ నాయన నాకు తండ్రి స్థానంలో అన్నీ చేశాడు. ఇంటి పేరుతో సహా ఆయనదే. తండ్రి లేని జీవితాలు, తండ్రి లేని కుటుంబాలు ఎలా ఉంటాయి అని నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. తండ్రి లేని జీవితాలు, తండ్రి లేని కుటుంబాల్లో ఎలా ఉంటుంది అని అంటే, పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నశించిపోతుంది. పిల్లల్లో భద్రత లేకుండా పోతుంది. పిల్లల్లో భవిష్యత్తు పట్ల ఆందోళన ఉంటుంది. పిల్లలు బాస్టన్ స్కూల్స్ అంటే అర్థం ఏంటంటే బాల నేరస్తులు ఎక్కువగా జైల్లో ఉండేది తండ్రి లేని కుటుంబాల నుండే. తండ్రి లేని కుటుంబాల నుంచే ఒక 100 మంది గంజాయికి మరియు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు అనంటే అందులో 74% తండ్రి లేని వారే అయి ఉంటారు. 14 సంవత్సరాలకు 16 నుంచి తక్కువ సంవత్సరాలలో ఆడపిల్లలు ప్రెగ్నెంట్స్ అయ్యి అబార్షన్స్ చేసుకుంటున్నారు అనంటే వాళ్ళ సంఖ్య 100 అయితే అందులో 68 మంది తండ్రి లేని కుటుంబమే. ఇదంతా నేను సొంతంగా చెప్తున్నది కాదు, అదొక సర్వే. భారతదేశమైనా పాశ్చాత్య దేశాలైనా ఇవే చెప్తున్నాయి. తండ్రి లేని కుటుంబం ఎలా ఉంటుంది? 71% మంది హై స్కూళ్ళలో నుంచి బయటపడిపోతారు, అంతకెక్కువగా చదవరు అనంటే దానికి కారణం తండ్రి లేని కుటుంబాలు. ఇక్కడ ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, అది చదవటం కంటే ముందు ఒక మాట చెప్తాను. తండ్రి లేకపోవటం అనంటే దాని అర్థం తండ్రి చనిపోవటం కాదు. కుటుంబంలో తండ్రి లేకపోవటం, కుటుంబంలో తండ్రి కనబడకపోవటం, తన పని మీద, తన పరిచర్య మీద, తను ఏర్పరచుకున్నటువంటి వ్యాసంగాలలో పిల్లలు లేవకముందే వెళ్ళిపోతాడు. పిల్లలు పడుకున్న తరువాత ఇంటికి వస్తాడు. భార్యకు తెలుసు తండ్రి ఆ భర్త ఏమిటో, పిల్లలకు తెలియదు తండ్రి ఏమిటో. అటువంటి ఇళ్ళు భారతదేశంలో కొల్లలు. అటువంటి ఇళ్ల కారణం చేత బాల నేరస్తులు పెరుగుతున్నారు. ఇలా తండ్రి అనగా అథారిటీ ఫిగర్, తండ్రి నుంచి దూరమైనటువంటి పిల్లలు 2 రకాలుగా స్పందిస్తారు. 2 రకాలుగా. మొదటిది అగ్రెసివ్, వైలెంట్ అయిపోతారు. వైలెంట్, చాలా వైలెంట్. ప్రతిదానికి తిరిగి సమాధానం చెప్పటం, ప్రతిదాన్ని ఎదిరించటం, ప్రతిదానిపైన తిరుగుబాటు చేయటం మొదటి ఎక్స్ప్రెషన్. రెండవ స్పందన లేకపోతే ప్రతిస్పందన, ఏమీ మాట్లాడరు, ఎవరితో సంబంధం పెట్టుకోరు. వారిలో వారికి ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని అందులో అలా ఉండిపోతారు. తండ్రి లేని కుటుంబాలు కూర్చున్న వారిలో, అలాగే లైవ్ ద్వారా చూస్తున్న వారిలో ఈ మాట చెప్తున్నాను. పురుషులకు మీ పనుల్లో, మీ పరిచర్యల్లో, మీ వ్యాసంగంలో మీ పిల్లల ఎదుట మీరు కనబడకుండా ఉన్నారా? దిస్ ఈజ్ ద రిజల్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు సీ. ఈ పర్యవసానమే మీ కుటుంబంలో చూడబోతున్నారు. పురుషుడు ఇంటికి రాకుండా ఉన్నటువంటి స్త్రీలతో మాట్లాడుతున్నాను. మీ పిల్లలు జాగ్రత్త. తండ్రి యాబ్సెంట్గా ఉన్నటువంటి కుటుంబాల్లో జరిగేటటువంటి పర్యవసానం ఇది. దీన్ని ఎందుకు ఇంత విడమర్చి చెప్తున్నాను అనంటే నా జీవితంలో ఇది జరిగింది.
మా అమ్మ మాకు కావలసినవన్నీ ఇచ్చింది, కష్టపడి మమ్మల్ని పెంచింది. కానీ తండ్రి లేని లోటు నా జీవితంలో స్పష్టంగా కనిపించింది. నేను వైలెంట్గా తయారైపోయాను. నేను ఒకడిని చంపి చచ్చిపోయాడు అనుకుని పొదల్లో పడేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మా ఊరికి సిఐ, మా అక్క ఆ రోజుల్లో ఎస్ఐ, యాక్చువల్గా సిఐ ప్రమోషన్లో ఉంది. ఆమె వీడు బ్రతికాడు అని తెలుసుకుని వాడికి నాకు కాంప్రమైజ్ చేసి ఇంకా ఇలా చేయొద్దు లేకపోతే జైలుకి వెళ్తామని చెప్పింది. ఆ రోజు రాత్రి తండ్రి లేని నేను, ఎప్పుడూ తండ్రి కౌగిలిని ఎరుగని నేను, తండ్రి ఇచ్చేటటువంటి వెచ్చదనాన్ని తెలుసుకొని నేను ఏ రోజు తండ్రి యొక్క మందలింపు అంటే తండ్రి వద్ద నుంచి ఎలా ఉంటుందో నాకు తెలియదు. తండ్రి వద్ద నుంచి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అలాంటి ప్రేమ లేని, మందలింపు లేని, కరెక్షన్ లేని నేను ఒకరోజు ఒక స్వరం విన్నాను. అది సన్నని స్వరం. ఆ స్వరం నాకు చెబుతోంది, నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్తోంది. ఈ ఊరు విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళిపో అని చెప్తోంది. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. మా అమ్మకు చెప్పి వెళ్తున్నాను తిరుపతికి అని చెప్పి, మా ఊరు కడప, బ్యాగ్ తీసుకుని బస్ స్టాండ్కి వచ్చాను. తిరుపతి టికెట్ కొనబోయి హైదరాబాద్ టికెట్ కొన్నాను. ఎందుకు కొన్నానో కూడా తెలియదు. హైదరాబాద్లో ఎవరున్నారో తెలియదు. తర్వాత ఏదో తెలుసుకున్నాం. ఈరోజు ఫోన్లు ఉండేవి, ఆ రోజుల్లో ఫోన్లు ఉండేవి కావు. హైదరాబాద్లో దిగిన తర్వాత ఫలానా చోట ఫలానా వాళ్ళు మా ఊరోళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలుసుకుని ఆ రూమ్కి వెళ్ళి అక్కడ ఉండి చదువుకోవటం మొదలుపెట్టాను. తండ్రి లేకపోతే ఎలాంటి జీవితం ఉంటుందో చెప్తున్నాను మీకు. కానీ 5 రకాలైన క్వాలిటీస్ మీ ముందు ఉంచాను. ఆయన తండ్రిగాను, భర్తగాను, ప్రియుడిగాను, కాపరిగాను మరియు రాజుగాను మన మధ్యకు వచ్చాడు అని చెప్పాను. నా జీవితంలో తండ్రిగా వచ్చాడు. నా జీవితంలో దాదాపు 18-19 సంవత్సరాలున్న నేను, నూనూగు మీసాలు, లేత టీనేజ్ ప్రాయం, ఆ ప్రాయంలో ప్రభు నా దగ్గరికి వచ్చాడు. ప్రభు నాతో మాట్లాడాడు. నువ్వు ఈ లోకానికి వెలుగువు అని చెప్పాడు. తండ్రి ఇలా మాట్లాడతాడు బిడ్డల పట్ల, పిల్లల పట్ల. ఏం చెప్తాడో తెలుసా? అరే నువ్వు అచ్చం నాలాగే ఉన్నావురా అంటాడు. అచ్చం మిమ్మలా ఉన్నావురా అంటాడు. అచ్చం మా నాన్నలాగా ఉన్నావురా అంటాడు. మన పరలోక తండ్రి కూడా అలాగే అంటున్నాడు. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్వరూపం, నువ్వు దేవుని పోలిక. ఎందుకంటే ఆయన నీ కన్న తండ్రి. నీ పట్ల, నీ దగ్గరికి కన్న తండ్రి ఈ మాటలు తీసుకొని వస్తున్నాడు. నువ్వు మైకిల్ ద్వారా ఒకవేళ వింటూ ఉంటే, నా జీవితం లాంటిదే ఒకవేళ నీ జీవితం అయితే, ఈ ప్రాంగణంలో కూర్చున్నా పర్వాలేదు. తండ్రి ఎరుగనటువంటి జీవితం నీదైతే, రెబెలియస్గా నువ్వు తిరుగుతున్నావా? హద్దు ఆపు లేకుండా నువ్వు తిరుగుతున్నావా? నీ పర్సనల్, నీ వ్యక్తిగత జీవితంలో అందరి ముందు బాగున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్, చాలా బాగుంది, సూపర్, నవ్వుంది మొహంలో, కానీ లోపల ఏదో తెలియని లావా ఉబుకుతోందా? లోపల ఏదో తెలియని ఒంటరితనం ఉందా? నన్ను కూడా ఇలా కౌగిలించుకుని ఒకరు ముద్దాడితే ఇంత బాగుంటుంది అన్న ఫీలింగ్లో నువ్వు ఉన్నావా? అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మీ వయసు 50 అయినా 20 అయినా, అందరిలో ఉండే ఫీలింగ్ ఇది. తండ్రి, మా నాన్న కావాలి, మా నాన్న మాట్లాడితే ఎలా ఉంటుంది, మా నాన్న నన్ను టచ్ చేస్తే ఎంత బాగుండేది, మా నాన్న నన్ను కౌగిలించుకుంటే ఎలా బాగుండేది. ఈ పరలోకపు తండ్రి ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఐ యామ్ యువర్ ఫాదర్. నేనే నీ తండ్రిని. ఐఎమ్ దేర్ ఫర్ యూ. నేను నీకోసం ఉన్నాను. నువ్వంటే నాకు ఎంత ముద్దో తెలుసా? నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను నేను. నువ్వు మాట్లాడుతుంటే నాకు అదేదో వైలెన్స్ భాషనట్లు ఉంటుంది. దట్స్ హౌ యువర్ గాడ్ ఫీల్స్ అబౌట్ యూ. నీ పట్ల నీ తండ్రికి ఉండేటటువంటి హృదయం ఇది. ఎంతగా నిన్ను ప్రేమిస్తాడంటే నీ తండ్రి, నీకోసం చచ్చిపోయేంతగా చెబుతారు ఈ లోకంలో ఉన్న తండ్రులు. కానీ మా నాన్న
చేసి చూపించాడు. వచ్చి మనందరినీ మళ్ళీ ఒక్క కుటుంబంగా చేయటం కోసం తన శరీరాన్ని విరిచాడు. రూపాంతరము చెందించటం కోసం రూపురేఖలు లేకుండా పోయాడు. అయితే ఆ రూపాంతరము కేవలం అనుభవంగా ఆగిపోకూడదు. ఆ రూపాంతరము తండ్రిగా వచ్చినటువంటి ఈ దేవుని యొక్క రూపాంతర చరిత్ర కేవలం అనుభవంతో ఆగిపోవడానికి వీల్లేదు. దానికి ఒక మనుగడు ఉండాలి, దానికి ఒక చరిత్ర ఉండాలి, దానికి ఒక భవిష్యత్తు ఉండాలి, ఎప్పటికీ సమసిపోయినటువంటి భవిష్యత్తు ఉండాలి. ఆయన తన శరీరాన్ని నాటాడు. ఒక విత్తనము వలె విరిగాడు, ఒక విత్తనము వలె ఆయన పగిలాడు. దున్నబడినటువంటి ఆయన శరీరం నాటబడిన తర్వాత 3 రోజులైన తర్వాత, 2 దినములైన తర్వాత 3వ దినమున యెహోవా సముఖమందు మనము జీవించినట్లు ఆయన మరణాన్ని చంపి తిరిగి లేచాడు. దాట్ ఈజ్ యువర్ ఫాదర్. మీ నాన్న అది. మీ నాయన మరణానికి లోనయ్యేవాడు కాదు. మీ నాయన మరణాన్ని చంపినవాడు, చంపి తిరిగి లేచాడు. 3 దినములైన తర్వాత, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఈ తండ్రి హృదయం ఏమిటి అని అంటే, మీ నాయన హృదయం ఏమిటో అంటే, కేవలం రూపాంతరము అన్నది ఒక అనుభవంగా ఆపటం కాదు. ఈ మరణాన్ని చంపి నూతన సృష్టిగా నిన్ను మలచటం. నేను ఫేస్బుక్లో ఒక పిక్చర్ చూశాను, మీలో కూడా చాలామంది చూసే ఉంటారు. ఒక ఆయన నిలబడుకొని సుత్తి ఉలి తీసుకుని ఇలా కొట్టుకుంటున్నాడు. ఇలా కొట్టుకుని లావుగా ఉండే ఆయన సన్నగా మంచిగా స్లిమ్గా తయారవుతున్నాడు. అలా శిల్పకారుని వలె నీ తండ్రి ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న మానవ సమాజాన్ని తన వైపుకు, తన బిడ్డగా మలుచుకుంటున్నాడు. అయితే దేవుణ్ణి తిరస్కరించటం కారణంగా మనం సంపాదించుకున్నటువంటి మరణం, దేవునితో ఎడబాటు, ఈ ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు, దానికి మాత్రమే ఉంది. మరణం తప్పదు. ప్రతి ఒక్కరికి, నీకైనా నాకైనా, మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయేవారికైనా మరణం తథ్యం. మరణం, డెత్ ఈజ్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు. కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది. అదేమిటి అనంటే, మా నాయన తన శరీరాన్ని నాటి 3 దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నేను మీకు ఇచ్చేటటువంటి వాగ్దానం, ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం, ఈ నిబంధన యొక్క సారాంశం, 5 రకాలుగా నేను చేసిన నిబంధనల యొక్క సారాంశం ఏమిటో తెలుసా? పునరుత్థానం, రూపాంతరము యొక్క చరమగీతం పునరుత్థానం. ఎప్పటికీ వాడిపోయినటువంటి శరీరాలు. ఆయన అలా వస్తాడు. ఆయన్ని మీరు చూస్తారు, గుర్తుపడతారు, మాట్లాడతారు. యూ కెన్ టచ్ హిమ్, యూ కెన్ టచ్ మీ. మీరు నన్ను కూడా చూస్తారు. ఏ బట్టని తీసుకుని వచ్చాక మా ఊరికి, నువ్వు పేరు ప్రవీణే కదా, యూ విల్ ఆస్క్ మీ. ఐ విల్ సే ఎస్ ఎస్, నేను అవునవును, హే బాగున్నావా అని అడుగుతాను నేను మిమ్మల్ని. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దాట్ ఈస్ ద హోప్ దట్ వీ హ్యావ్. క్రైస్తవులకి ఉన్నటువంటి హోప్, క్రైస్తవుడికి ఉన్నటువంటి నిరీక్షణ మన ఆత్మలో ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో ఉంటామని కాదు. అది ప్లేటో చెప్పినటువంటి ఒక మిథాలజీ, ప్లేటో చెప్పినటువంటి ఫిలాసఫీ. ప్లేటో తరువాత నియో ప్లేటోనిజంగా మారింది. దాని నుంచే భగవద్గీతను రాశారు. గ్నాస్టిసిజం, అరిస్టాటిలియన్ థియరీ మరియు ప్లెటోనిక్ థాట్, ఈ మూడింటిని కలిపితేనే భగవద్గీత యొక్క సారాంశం. బైబిల్ అది కాదు, పురాణముల యొక్క సారాంశం అది. బైబిల్ ఆత్మల గురించి మాత్రమే మాట్లాడదు. బైబిల్ నీ శరీరముతో కూడి
సశరీరుడై తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు మీ నాయన, అలాగే నువ్వు లేస్తావు, అలాగే నువ్వు బయటకు వస్తావు. ఇప్పుడున్న దానికంటే అందంగా. నాకు బహుశా కొంచెం వెంట్రుకలు ఎక్కువ వస్తాయి, నాకు బహుశా లొట్ట పని ఉండదు, నేను బహుశా ఇప్పుడులాగా కాకుండా అందంగా కనిపిస్తాను. ఇప్పుడు కేవలం నా భార్యకి అందంగా కనిపిస్తాను. దాట్ ఈజ్ యూ గోయింగ్ టు బి యువర్ ఫ్యూచర్. అది నీ ఫ్యూచర్. నీకు అర్థమవుతుందా మీ నాయన ఏం చేస్తున్నాడు? నౌ కెన్ యూ రీడ్ ఎఫిషియన్స్ చాప్టర్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మీ నాన్న ఏం చేస్తున్నాడు అనేది మీకు గుర్తు చేసి ముగిస్తాను. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, చదవండి. దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయం, ఆయన సంకల్పం భూమి ఆకాశములను కలపటం, నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టడం కాదు. అది మతం. నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టడం మతం, ఫిలాసఫీ. ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం వేరు. ఆయన సంకల్పం ఏమిటి అనంటే భూమి ఆకాశములను కలపటం. దేవుని సన్నిధిలో మనుష్యులు బ్రతుకున్నట్లు, ఆయన మనతో కాపురముండునట్లు మనుష్యుని యొక్క ప్రయాణం 3 దిశలుగా వెళుతోంది. మనం చచ్చిపోయి ఎక్కడికో వెళ్ళేది కాదు మన ప్రయాణం. మన ప్రయాణం తోటలో మొదలైంది. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడిన ఆశీర్వాదంతో మొదలైంది. ఆ తోటలో ఉన్నటువంటి ప్రయాణం అరణ్యము గుండా వెళుతోంది, నగరాల గుండా వెళుతోంది, దేవుని రాజ్యము గుండా వెళుతోంది. ఆ రాజ్యములో దేవుని సన్నిధి, ఆ రాజ్యములో దేవుని ఐక్యత, ఆ రాజ్యంలో మనుషులందరినీ ఐక్యపరిచేటటువంటి ఆయన చేసిన నిబంధన చివరకు దేవుని రాజ్యము సంపూర్ణముగా ఇంకొక నగరంగా మారబోతుంది. ఏంటా నగరం? తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె నూతన యెరూషలేము అలంకరింపబడి భూమి మీదికి దిగి రాబోతోంది. ఆ నగరంలో మనం నివాసం చేయబోతున్నాం. ఆ నగరంలో దేవుడు మనతో కాపురం ఉండబోతున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన ముఖ కాంతిలో మనం ఉండబోతున్నాం. భూమి ఆకాశములు ఐక్యపరచబడి నూతన ఆకాశము నూతన భూమి అనేటటువంటి దేవుని నూతన సృష్టిలో మనం ఉండబోతున్నాం. ఇది మన ముందు నడిచిన వారు, మనకు వాక్యోపదేశం చేసిన వారు నేర్పినటువంటి సత్యం. అర్థమవుతుందా? ద రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ కమింగ్ అండ్ డ్వెలింగ్ విత్ అస్. దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేయటం, మనం ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు. దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేస్తాడు. ఆ నూతన సృష్టిలో తండ్రి లేని నువ్వు తండ్రిని కనుగొంటావు. హల్లెలూయా. నాకు నిజమైన తండ్రి కనిపిస్తాడు. నా నిజమైన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను హత్తుకుంటాను. ఆయన నా కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు. దాట్ ఈజ్ వాట్ యువర్ గాడ్ ఈజ్ డూయింగ్. దాట్ ఈజ్ వాట్ యువర్ ఫాదర్ ఈజ్ డూయింగ్. నీ తండ్రి చేసేటటువంటి పని అది. నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకునే తండ్రి. ఈ దేవుని రాజ్యం అనేటటువంటి దర్శనం చూసి దానియేలు చెప్పినటువంటి ఆ ఇంతై మహాపర్వతమైనటువంటి ఆ రాయి వచ్చి ఈ ఊర్లో పడితే ఒక సమాజముగా స్త్రీ అని పురుషుడని తేడా లేకుండా, గ్రీకు దేశస్థుడని యూదుడని తేడా లేకుండా, దాసుడని యజమాని అని తేడా లేకుండా అందరూ కలిసి ఒక్కటిగా ఒక్క శరీరముగా మారుతున్నారే, దీనినే రూపాంతరం అని పిలుస్తారు. ఈ రూపాంతరం ఇంతటితో ఆగదు. ఈ రూపాంతరం ఒక నూతన యెరూషలేము అనే పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత ముగుస్తుంది. ఆ పట్టణంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఆ పట్టణంలో మనకంటే ముందు నిద్రించినటువంటి పరిశుద్ధులు కూడా ఉంటారు. మనకంటే ముందు నిద్రించినటువంటి, ఒకవేళ నీ భర్త నిద్రించి ఉంటే నువ్వు ఆయన చూస్తావు, ఒకవేళ నీ భార్య నిద్రించి ఉంటే నువ్వు ఆమెను చూస్తావు. బ్రతికి ఉన్న మనం వెళ్ళి వారిని స్వాగతించి తీసుకుని వస్తాం. రాజు, ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్
వస్తాడు. ఆయన ఆల్రెడీ వచ్చేశాడు, తన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో భాగంగా నువ్వు ఉంటున్నావు. మళ్ళీ ఇంకొకసారి